జవాబు చెప్పలేక చచ్చిపోతున్నాను సార్. నీకు కొంచెమైనా బుర్రందా రావణ? ఇలా అవుతుందని అనుకోలేదు సార్. పొద్దున్న నుంచి ఒకటే ఫోన్లు నీ పార్టీ స్టోర్కి దొరికిపోయిందని. నా పక్కన ఉన్నోడు ఇలా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీ అన్నని ఎలా తక్కువ అంచనా వేసావరా? వాడిని కంటే ముందే పుట్టాడు కదా. ఇప్పుడు జనానికి మందు పంచకపోతే మనం ఎలా గెలుస్తాం? మీకు ముందే చెప్పానన్నా ఇలాంటి వాళ్ళు నమ్మొద్దని. నేను చేసింది చాలా పెద్ద మిస్టేక్ అని నాకు తెలుసు సార్. కానీ మా అన్నలు ఆలోచిస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తప్పకుండా ఏదో ఒకటి చేస్తాం సార్. ఏదో ఒకటి చేసి ఆడండి రా, లేకపోతే మనం ఓడిపోయేలా ఉన్నాం. అరే నిన్న ఒక జెండా పట్టుకున్నావు, ఈ రోజు ఒక జెండా పట్టుకున్నావు ఏంట్రా? జెండా ఏదైనా నోట్ ఒకటేరా. నువ్వు కాలేజ్కి వచ్చి 10 రోజులు అవుతుందిరా. 10 రోజులు కాలేజ్ రాకపోతే ఏమవుతురా? కొంపలేమని ముళ్ళుతాయా? చదువుకునే వయసులో ఇవన్నీ కరెక్ట్ కాదురా. 10 రోజుల్లో 10,000 సంపాదించాను రా. మరి చదువు సంగతి తర్వాత చదువుతాను రా, దాని ఏముంది? కరెక్ట్ కాదురా. జ్వరం వచ్చి 10 రోజులు కాలేజ్ రాకపోతే ఏమవుద్దా? ఇది కూడా అంతేరా. ఈ 10 రోజులు నువ్వు కాలేజ్ రాకపోవడం సమస్య కాదురా. ఈ 10 రోజులు నువ్వు చేస్తున్న పని నీ జీవితంపై ప్రభావం చూపిస్తుంది.